ములుగు జిల్లాలో భారీ వర్షం కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగి పొర్లిపోతున్నాయి. భారీ వర్షాల దాటికి జిల్లాలోని ఏఎస్ఆర్ఎస్పీ కాల్వ మీద నిర్మించిన బ్రిడ్జి కూలిపోయింది. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఏజెన్సీ ప్రాంతమైన ఏటూరు నాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం, తాడ్వాయి, గోవిందరావుపేట, పస్ట్రా గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త బ్రిడ్జి నిర్మిస్తున్న కాంట్రాక్టర్ తాత్కాలికంగా రోడ్డు మార్గం పోయకపోవడం వల్లే ఈ బ్రిడ్జి కూలిపోయిందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా కాంట్రాక్టర్ బ్రిడ్జి నిర్మాణం పనులలో నాణ్యతతో నిర్మించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలి అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. ములుగు జిల్లా మల్లంపల్లి ఎస్ఆర్ఎస్పీ కల్వర్టు డ్యామేజ్ అయి సుమారుగా వారం రోజులు గడుస్తున్నప్పటికీ ఈ యొక్క కల్వర్టు పనులు పూర్తి కాకపోవడంతో రాకపోకలకు అంతరాయం జరుగుతుంది. సుమారుగా ఈ యొక్క కల్వర్టు పై నుంచి రెండు రాష్ట్రాలు, అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర మరియు ఎటునాగారం ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ప్రజలు రాకపోకలకు ఎంతో ఇబ్బంది కలుగుతుందని చెప్పి ప్రజలైతే వాపోతున్నారు. మనం చూసుకున్నట్లయితే కల్వర్టు నిర్మాణం, బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నటువంటి కాంట్రాక్టర్ అశ్రద్ధత వల్లనే ఈ కల్వర్టు కూలిపోయిందని చెప్పి తెలియపరుస్తున్నారు. మరో కల్వర్టు ఏర్పాటు చేసినప్పుడు పక్కపొట్టి ఆల్టర్నేట్గా రహదారి ఏర్పరచుకున్న తర్వాతనే కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టాల్సింది పోయి ఇష్టానుసారంగా కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టడంతోనే ఈ కల్వర్టు పూర్తిగా కుంగిపోయిందని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే తెలియపరుస్తున్నారు. ఇప్పటికే ఇది వారం రోజులు గడుస్తున్నప్పటికీ రాకపోకలకు అంతర్యంతో పాటు స్థానికంగా ఉద్యోగస్తులు ఎటునాగారం, వాజేడు, వెంకటాపురం పోయవలసినటువంటి ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఈ వేదన? ఇప్పటికే ఈ యొక్క దారిని శ్రీనగరం వైపు నుంచి అటు రామచంద్రపూర్, పందికుంట మీదుగా దారి మళ్లించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కల్వర్ట్లు కూడా పూర్తిగా దెబ్బతినిపోయినా చెప్పి అక్కడ ఉన్నటువంటి శ్రీనగర్ గ్రామస్తులు కూడా తెలియపరుస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా ఎన్ని రోజులు వేచి చూడాల్సిందే. పూర్తి సమాచారం మనం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ కల్వర్టు ఇప్పటికీ కూలిపోయి 7 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కల్వర్టు పనులు పూర్తి కాలేదు. ప్రజలకు మాత్రం ఇక్కడి నుంచి హన్మకొండ ఉద్యోగస్తులు ఇబ్బందులు గురవుతుంది. దీంతో ఎలా మీరు స్పందిస్తారు? గత సంవత్సరమే కట్టవలసిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇవాళ బ్రిడ్జి మొత్తం కూలిపోవడం జరిగింది. 163వ జాతీయ రహదారి మీద ఈ కల్వర్ట్ కూలిన తర్వాత 7 రోజులుగా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాస్తవ పరిస్థితులు మాకు తెలుస్తూనే ఉన్నాయి. కాంట్రాక్టర్ ఇంత నిర్లక్ష్యం చేయడం తగదు. అయినా కూడా పబ్లిక్ను దృష్టిలో పెట్టుకొని రెండు రాష్ట్రాల యొక్క పబ్లిక్ను దృష్టిలో పెట్టుకొని ఇవాళ త్వరితంగా రాకపోకలను జరపాలని చెప్తున్నాం. అదే రకంగా కలెక్టర్ గారిని కూడా ఒక మాట అడగడం జరిగింది. ఇమీడియట్గా కలెక్టర్ స్పందించి రాకపోకలు 2 రోజులలో ఖచ్చితంగా రాకపోకలను జరుపుతామని కలెక్టర్ కూడా పాజిటివ్గా సమాధానం చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికీ ఈ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టినటువంటి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే బ్రిడ్జి కూలిపోయిందంటారా? కేవలం గత సంవత్సరంలో ఈ బ్రిడ్జి నిర్మాణం చేయవలసిన బాధ్యత కాంట్రాక్టర్ పైన ఉన్నది. కాంట్రాక్టర్ బ్రిడ్జి ఎప్పుడైతే నిర్మాణానికి స్టార్ట్ చేస్తాడో అప్పుడు ఆల్టర్నేటివ్ బ్రిడ్జిని కట్టుకొని ఆల్టర్నేట్గా తాత్కాలిక రోడ్లను నిర్మించుకొని రాకపోకలను అంతరాయం కలగకుండా చేసుకోవాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ది ఉంటుంది. ఇది కేవలం కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే. బ్రిడ్జి కూలడం కూడా కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే. ఆయన లేట్ చేయడం వల్ల ఇవాళ జాతీయ రహదారి మీద రాకపోకలను అంతరాయం, పబ్లిక్ కూడా అంతరాయం కలుగుతుందని డిమాండ్ చేస్తున్నాం. ఓకే, రైట్. మన మధ్యలో మరొక గ్రామస్తులు, శ్రీనగర్ సంబంధించిన గ్రామస్తులు ఉన్నారు. వారిని కూడా అడిగి చెప్పండి, ఇప్పటికీ శ్రీనగర్ బస్సులు పోతున్నాయి, ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి ఏంది? చాలా ఇబ్బందికరంగా ఉంది. అనేక వెహికల్స్ వస్తున్నాయి, లారీలు, ట్రాక్టర్లు, బస్సులు అని అంతరాయం కలుగుతుంది. బురద ఉంది, ఇంకో బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి కూడా కూడడానికి కూడా సిద్ధంగా ఉంది. శ్రీనగర్ పక్క బంటే ఉంది. అది కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. ఎక్కడి నుండో వచ్చి మమ్మల్ని అడిగి అడ్రస్ కూడా కనుక్కోవడం జరుగుతుంది. ఎట్లా పోవాలి, ఎట్లా రావాలి, చాలా ఇబ్బంది పడుతున్నారు. లేడీస్, చిన్న పోరగాళ్ళు చాలా ఇబ్బంది పడడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కాంట్రాక్ట్ వల్లనే ఇది ఎప్పుడు కావాల్సింది. మేము రోజు ఇట్లనే వెళ్తున్నాం. కాకపోయినా అది మామూలుగా చేసుకుంటూ పోతున్నారు. స్లోగా ఏమవుతుంది, మనకు ఏం పోతుంది అనే విషయం మీదనే పోతున్నారు. కానీ ఇది కాంట్రాక్ట్ వల్లనే చాలా నిర్లక్ష్యం వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నారు. మన ఏటనగరం నుండి వచ్చేవాళ్ళు చాలామంది, 2 రాష్ట్రాల నుండి వచ్చేవాళ్ళు చాలా ఇబ్బంది పడుకుంటూ ఉంటారు. ఓకే, రైట్. మనం చెప్పుకున్నట్లయితే ములుగు జిల్లా మల్లంపల్లి పూర్తిగా
డ్యామేజ్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణ పనులపై కూడా జిల్లా కలెక్టర్ గారిని వివరణ కోరగా తక్షణమే అక్కడ ఉన్నటువంటి మరమ్మతు పనులను చేపడుతున్నాము. 1-2 రోజులలో బ్రిడ్జి పక్కకు తాత్కాలిక రోడ్డును ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్డు పనులను కూడా త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి మరుదిక్కు జిల్లా కలెక్టర్ గారు కూడా తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ఏజెన్సీ ప్రాంత వాసులకు మొత్తం రాకపోకలకు చాలా ఇబ్బందులు గురయ్యాయని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, మరి చూసుకున్నట్లయితే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఎటునాగరం బాటలో ఉన్నటువంటి సరిహద్దులు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఏదేమైనప్పటికీ గత 7 రోజులుగా ఈ బ్రిడ్జి నిర్మాణం కాకపోవడం, బ్రిడ్జి పెట్టినటువంటి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తక్షణమే కాంట్రాక్టర్ స్పందించి ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టిన ఏళ్ళగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి మరి దిక్కు ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ఇక్కడ ప్రజలు కావచ్చు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ రవీంద్రతో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా.